హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో నిమ్మకాయ పులిహోర ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. లంచ్ బాక్స్ రెసిపీకి కానీ, ప్రసాదం రెసిపీకి కానీ బాగా యూజ్ అవుతుందండి. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పోపులు, అలాగే కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని ఈ పోపులు పల్లీల్ని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, పసుపు అనేది పోపులో వేయడం వలన సాల్ట్ అనేది పోపుకు బాగా పడుతుంది. అలాగే తర్వాత మనం రైస్ వేసాక రైస్లో బాగా కలుస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ రసం వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. ప్రసాదం రెసిపీకి కానీ, లంచ్ బాక్స్ రెసిపీకి కానీ బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి.